నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. జాతీయ ఇమ్యునైజేషన్ డేలో భాగంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పునరుద్ధరణ కావాలని ఆకాంక్షించిన చంద్రబాబు. ప్రతి చిన్నారి ఆరోగ్యమే రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాదని అన్న మంత్రి సవిత. 5 ఏళ్లలోపు ఒక్క చిన్నారి కూడా పోలియో చుక్కలు మిస్ కాకుండా తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలన్న మంత్రి. ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తజనం. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. భక్తుల తాకిడి పెరగడంతో వీఐపీ దర్శనాల నిలుపుదల చేసిన అధికార యంత్రాంగం. జాతీయ ఇమ్యునైజేషన్ డే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా సీఎం క్యాంపు కార్యాలయంలో పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. అనంతరం చిన్నారుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో ముఖ్యమంత్రి కాసేపు ఆప్యాయంగా మాట్లాడారు. పిల్లలను ఎత్తుకొని కొంతసేపు ఆడించారు. పిల్లల ఆరోగ్య పరిస్థితి, వ్యాక్సినేషన్ వివరాలు తెలుసుకున్నారు. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అందిస్తున్న అన్ని రకాల టీకాలను నిర్ణీత సమయానికి తప్పనిసరిగా వేయించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పల్స్ పోలియో కార్యక్రమం అమలుకు చేసిన ఏర్పాట్లను కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్రంలో నేటి నుంచి 3 రోజుల పల్స్ పోలియో కార్యక్రమం ద్వారా 5 సంవత్సరాలలోపు ఉన్న పిల్లలందరికీ సుమారు 49.20 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. ప్రతి చిన్నారి ఆరోగ్యమే రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాదని మంత్రి సవిత అన్నారు. 5 ఏళ్లలోపు ఒక్క చిన్నారి కూడా పోలియో చుక్కలు మిస్ కాకుండా తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా ప్రతి చిన్నారికి 2 చుక్కలు వేయించాలని ఆయన పిలుపునిచ్చారు. 29వ డివిజన్ మధురానగర్ హెల్త్ సెంటర్లో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న పల్స్ పోలియో 2026 కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని 5 ఏళ్లలోపు చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన పోలియో కేంద్రాలను పరిశీలించి వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది అందిస్తున్న సేవలను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలియో వంటి ప్రమాదకర వ్యాధులను పూర్తిగా నిర్మూలించడంలో పల్స్ పోలియో కార్యక్రమం అత్యంత కీలకమని అన్నారు. ప్రతి తల్లిదండ్రులు తమ 5 ఏళ్లలోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి వారి భవిష్యత్తును ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో పోలియో నిర్మూలనపై విస్తృత అవగాహన కల్పించడంతో పాటు ప్రజలకు అనేక పోలియో కేంద్రాలను అందుబాటులో చేయడం వల్లే భారతదేశం పోలియో రహిత దేశంగా నిలిచిందన్నారు. ఈరోజు విజయవాడ సెంట్రల్లో బోండా ఉమామహేశ్వర గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు పల్స్ పోలియో ప్రోగ్రాం ప్రారంభించాం. నిజంగానే మరి నేను గతంలో కూడా పల్స్ పోలియోకి అటెండ్ అయ్యాను. మరి ఈ రోజు అయితే మరి నిన్నటి రోజు నుంచే కూడా మరి కూటమి నాయకులకు అందరికీ మరి స్థానిక శాసనసభ్యులు గారు అవేర్నెస్ ఇవ్వడం, ప్రతి ఇంటికి వెళ్ళి మీరు చెప్పడం వంటి నిజంగానే ప్రజలు కూడా మరి తల్లులు కూడా పిల్లలు చిన్న బిడ్డలను అందరినీ తీసుకొని ఇక్కడికి రావడం నిజంగానే చాలా సంతోషంగా ఉంది. మరి ఈరోజు ప్రతి సచివాలయంలోనూ ఏదైతే నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో నరేంద్ర మోడీ గారు మరి ప్రపంచంలోనే భారతదేశం అగ్రగామిగా ఉండాలంటే భావితరాల భవిష్యత్తు కోసం పోలియో అనే మహమ్మారిని తరిమి కొట్టాలనే గొప్ప సంకల్పంతో ఏదైతే మొదలు పెట్టారో అదే సంకల్పంతో మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా భావితరాల భవిష్యత్తు కోసం ఈ పల్స్ పోలియోను 2 చుక్కల వల్ల వాళ్ళ జీవితం బాగుపడుతుందని ప్రతి ఒక్కరికి ఎప్పటికప్పుడు అవేర్నెస్ చేస్తూ మరి ఈరోజు సుమారుగా 6.5 కోట్ల రూపాయలతో మరి పల్స్ పోలియో ప్రోగ్రాం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి సచివాలయంలోనూ, బస్టాండ్లోనూ, మరి అదేవిధంగా రైల్వే స్టేషన్లోనూ మొబైల్ టీమ్స్ కూడా పెట్టి బాగా అవేర్నెస్ తెచ్చి ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకోవాలి. మరి ఆంధ్రప్రదేశ్లో పోలీస్ రహిత రాష్ట్రంగా మారాలి అంటే అందరూ సహకరించాలనే ఉద్దేశంతో కూడా కోరుకుంటూ ఈ గొప్ప అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వాడుకోవాల్సిందిగా కూడా కోరుకుంటున్నాను. దేశంలోనే ఈరోజు పోలియో అనేది లేకుండా చేయాలనేది ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధాని అయినాక ఇక్కడ 2014లో విభజించిన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మొట్టమొదటి బాధ్యతలు చూపించినాక దీన్ని పెద్ద ఎత్తున ప్రచారం కల్పిస్తూ తల్లుల్లో చైతన్యం తీసుకొచ్చి నవజాత శిశువులకి ఎక్కడికక్కడ అంటే వాళ్ళ కంఫర్ట్గా వీళ్ళని తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లోనో 5 కిలోమీటర్ల దూరంలోనో పెడతాం కాకుండా వాళ్ళ ఇళ్ళ దగ్గరే ఎన్ని సెంటర్లు కావాలంటే అన్ని సెంటర్లు ఏర్పాటు చేసి ఇవాళ
పెద్ద ఎత్తున ఈ పోలియో చుక్కలు అనేది వేయటం వల్ల భారతదేశంలోనూ పోలియో లేకుండా పోయింది, మన ఆంధ్రప్రదేశ్లో కూడా పోలియో లేకుండా పోయింది. అయినా సరే ఈ మహమ్మారి మళ్ళా ఎక్కడా కూడా పుట్టకుండా అన్ని జాగ్రత్తలు కూడా ప్రభుత్వం తీసుకుంటూ ఉంది. దాంట్లో భాగంగానే ఇవాళ అంతర్జాతీయ పోలియో దినోత్సవం, అలాగే దేశంలో అన్ని చోట్ల చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని గౌరవ మంత్రివర్యులు మా సోదరి సబితా గారి చేతుల మీదుగా సెంట్రల్ నియోజకవర్గంలో ప్రారంభించడం జరిగింది. మంత్రి గారు మరి ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమాల్లో నిత్యం తిరుగుతూ ఉన్నారు. ఎక్కడ ఏ కార్యక్రమం ఉన్నా, ఎక్కడ ఏ సమస్య ఉన్నా వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు, అడ్రస్ చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం మాకు అధికారం అనేది ఒక అలంకారం కాదు, అధికారం అనేది ఒక బాధ్యత. ఆ బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తాం. భవిష్యత్తులో కూడా ఎక్కడ ఏ సమస్య ఉన్నా కార్పొరేటరు, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, ముఖ్యమంత్రి వరకు కూడా ప్రజల్లో ఉండే ఆ సమస్యలను పరిష్కరించడానికి నిత్యం చేస్తామని తెలియజేస్తూ ఇవాళ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేయాలని మా తల్లులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం. భారత ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు పివి నరసింహారావు అని ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. పివి నరసింహారావు దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. నేడు దేశం సాధిస్తున్న ఆర్థిక పురోగతికి పివి నరసింహారావు దూరదృష్టి, సంస్కరణలే బలమైన పునాదులని అన్నారు. 33వ డివిజన్ సత్యనారాయణపురం గిరివీధిలో భారతదేశ మాజీ ప్రధానమంత్రి, భారతరత్న స్వర్గీయ శ్రీ పాములపర్తి వెంకట నరసింహారావు 105వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు వారి కాంస్య విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జిఎస్ రాజు రోడ్డులోని వంతెన సర్కిల్ నూతనంగా ఏర్పాటు చేసిన పివి నరసింహారావు సర్కిల్ నామకరణ శిలా ఫలకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ భారతదేశం గర్వించదగ్గ మహామేధావి, బహుభాషా కోవిదుడు, దూరదృష్టి గల నాయకుడు పివి నరసింహారావు అని కొనియాడారు. ప్రధానమంత్రిగా తక్కువ కాలం పనిచేసినప్పటికీ ఆయన చేసిన ఆర్థిక సంస్కరణలు భారతదేశ అభివృద్ధి దిశను మార్చి ప్రపంచ వేదికపై దేశానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయని పేర్కొన్నారు. నేడు దేశం సాధిస్తున్న ఆర్థిక పురోగతికి పివి నరసింహారావు దూరదృష్టి, సంస్కరణలే బలమైన పునాదులని అన్నారు. ప్రపంచ మేధావి, భారతదేశం గర్వించదగినటువంటి వ్యక్తి, ఈ జాతి మొత్తం కూడా చేతులెత్తి నమస్కరించవలసినటువంటి వ్యక్తి పివి నరసింహారావు. ఆ రోజు ఆయన అతి తక్కువ కాలం భారత ప్రధానిగా పనిచేసిన ఈ భారతదేశాన్ని ఆయన తెలివితేటలతో, ఆయన చేపట్టినటువంటి ఆర్థిక సంస్కరణలతో, అనేక సంస్కరణలు అనే విప్లవం ద్వారా ఈ భారతదేశాన్ని ప్రపంచ పటంలో అగ్రగామిగా పెట్టినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి పివి నరసింహారావు. గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఆ మహానుభావుడు పివి నరసింహారావు విగ్రహాన్ని ఇదే సత్యనారాయణపురంలో ఆ రోజున ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం ఆయన జయంతి, ఆయన వర్ధంతికి ఆ మహనీయుడు ఈ జాతి కోసం చేసిన సేవల్ని మననం చేసుకుంటూ ఒక్కసారి ఆయనకి ఘన నివాళులర్పించే విధంగా చేయటం అనేది గతం నుంచి కూడా జరుగుతూ ఉంది. ఈ రోజున ఈ భారతదేశంలో మనందరం కూడా ఈ ఆయన చేపట్టినటువంటి ఆర్థిక సంస్కరణల ఫలితాలు అనుభవిస్తున్నామంటే ఆ మహానుభావుడు పివి నరసింహారావు చేసినటువంటి కృషి, ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల. ప్రపంచ మేధావిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా, బహుభాషా కోవిదుడిగా, అనేక రకాలుగా మేధావి పివి నరసింహారావుని ఎప్పుడు కూడా ఈ జాతి మరవదు. ఆయన 105వ జయంతి సందర్భంగా ఈరోజు ఈ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఆ మహానుభావుడు పివి నరసింహారావుకి ఘన నివాళులర్పిస్తూ ఈ సత్యనారాయణపురంలో ఆ రోజు ఏర్పాటు చేసిన విగ్రహానికి స్థానిక పెద్దలు, ఇక్కడ పార్టీ నాయకులు, డివిజన్ పార్టీ అధ్యక్షుడు కోటేశ్వరరావు కానీ, ఇన్ఛార్జి గార్లపాటి విజయ్ కుమారు, అలాగే మన కృష్ణప్రసాద్, స్థానిక నాయకులు అందరితో కలిసి నివాళులర్పించడమే కాకుండా ఈ సెంటరు ఆ పివి నరసింహారావు భారత మాజీ ప్రధాని గారి పేరు మీద ఆయన జంక్షన్ అని నామకరణం కూడా చేసి ఆయన పేరుని చిరస్థాయిగా సెంట్రల్ నియోజకవర్గంలో ఈ ప్రాంతంలో ఉండేటట్టుగా చేయటం మా అందరి బాధ్యత. ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా అది నా అదృష్టం అని కూడా భావిస్తూ ఉన్నా. ఖచ్చితంగా పివి నరసింహారావు ఆశయ సాధన కోసం
ఏ విధంగా అయితే ఆయన ఈ జాతి అభివృద్ధి కోసం ఆయన అహర్నిశలు ఆలోచన చేసి కష్టపడ్డాడో దాంట్లో ఈ ప్రభుత్వం పూర్తిగా భాగస్వాములు తెలియజేసుకుంటూ ఆ మహానుభావుడు పి నరసింహారావుకి తెలుగుదేశం పార్టీ సెంట్రల్ నియోజకవర్గం ఆయనకి ఘన నివాళులర్పిస్తూ ఆయన ఆశయ సాధన కోసం ఆయన చేసినటువంటి జాతి చేసిన మేలుని ప్రతి ఒక్కళ్ళు కూడా మర్చిపోకూడదని తెలియజేసుకుంటూ సెలవు. వెలమ సామాజిక వర్గానికి ఎప్పుడు అండగా ఉంటామని వెలమ భవన శంకుస్థాపన నుండి అన్ని రకాలుగా తాము సహకరించామని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. పేద విద్యార్థుల చదువు కోసం కూటమి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోందని స్పష్టం చేశారు. విద్యార్థులంతా బాగా చదువుకొని ఉపాధ్యాయులు, ఎస్ఐలు, కలెక్టర్లు కావాలని తమ తల్లిదండ్రుల కలలను నిజం చేయాలని ఆయన ఆకాంక్షించారు. విజయవాడ వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో 90% పైగా మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు, ప్రోత్సాహక బహుమతుల ప్రధానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెలమ భవన శంకుస్థాపన నుండి అన్ని రకాలుగా తాము సహకరించామని, రాబోయే రోజుల్లో ఈ భవనం పెళ్లిళ్లకు, వివిధ సమావేశాలకు ఎంతో ఉపయోగపడుతుందని హర్షం వ్యక్తం చేశారు. సమాజంలో మంచి కార్యక్రమాలు చేసేవారికి స్థానిక శాసనసభ్యుడిగా ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. పేద విద్యార్థుల చదువు కోసం కూటమి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోందని, ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు ఉచితంగా యూనిఫామ్లు, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, షూస్, బ్యాగులతో పాటు వారానికి 2 గుడ్లతో కూడిన పౌష్టికాహారాన్ని మధ్యాహ్న భోజనంగా అందిస్తున్నామని వివరించారు. విద్యార్థులంతా బాగా చదువుకొని ఉపాధ్యాయులు, ఎస్ఐలు, కలెక్టర్లు కావాలని తమ తల్లిదండ్రుల కలలను నిజం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం వెలమ సంక్షేమ సంఘం కార్యనిర్వాహక కార్యదర్శి చింతకాయల నాగ సత్యమూర్తి మాట్లాడుతూ 1994లో స్థాపించిన తమ సంఘం 30 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత సొంతంగా వెలమ భవనాన్ని నిర్మించుకుందని తెలిపారు. ఈ భవనంలో జరుగుతున్న మొట్టమొదటి కార్యక్రమం ద్వారా విద్యార్థులకు చదువు విలువను తెలియచేయాలనే ఉద్దేశంతో దీనిని రూపొందించామన్నారు. ఉన్నవాళ్ళు అవసరం ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేయాలి. అది చదువులో సీట్ ఇప్పించడం కానీ, ఫీజుల విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ, వైద్యం విషయంలో కానీ అనేది P4 ద్వారా చేస్తూ ఉన్నాం. ఇలాంటి కుల సంఘాలు చాలా మంచి కార్యక్రమం. దీంట్లో ఎందుకంటే మట్టిలో మాణిక్యాలు లాగా చాలామంది ఆర్థికంగా లేని వాళ్ళు, కొంచెం ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు చక్కటి చదువు ద్వారా ముందుకెళ్ళడానికి ఇలాంటి కార్యక్రమాలు సహకరిస్తాయి. ఇది చాలా గొప్ప కార్యక్రమం. దీనికి వెలమ సంఘ పెద్దలందరినీ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించమని కోరుతాను. ఎందుకంటే చాలా సంఘాలు వృధా చేస్తాయి. అలా కాకుండా రూపాయి పోగేసి ఇప్పుడు ఈ బిల్డింగ్ కట్టారు. ఇది సొంత బిల్డింగ్. ఇది దీంట్లో అన్ని రకాలుగా స్థానిక శాసనసభ్యుడిగా నా దగ్గరకు వచ్చినప్పుడు దీన్ని శంకుస్థాపన నియమించా, దీనికి అన్ని రకాలుగా సహకరించాం. ఇది మీ అందరికీ రేపు రాబోయే రోజుల్లో ఫంక్షన్లకు కానీ, పెళ్లిళ్ళకి కానీ, మీటింగులకు కానీ ఇలాంటి కార్యక్రమాలన్నింటికీ ఈ భవనం ఉపయోగపడుతుంది. చాలా సంతోషం. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలి. చేసే వాళ్ళకి స్థానిక శాసనసభ్యుడిగా ఖచ్చితంగా అండగా ఉంటారని మరొకసారి తెలియజేస్తాను. గత 1994 సంవత్సరంలోనే వెలమ సంక్షేమ సంఘం స్థాపించాం. 30 ఏళ్ల సుదీర్ఘ తర్వాత మా యొక్క కళగా ఈ వెలమ భవనం అనేటువంటి ఈ బిల్డింగ్ను నిర్మించుకొని మొట్టమొదటి కార్యక్రమంగా విద్యార్థులకు చేయూతనివ్వాలి, విద్య యొక్క విలువల్ని మా విద్యార్థులకు తెలియపరచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం రూపొందించాం. దీంట్లో భాగంగా 10వ తరగతి ఇంటర్మీడియట్ ఎవరైతే 90% కన్నా అదనపు మార్కులతో పాస్ అయ్యారో ఆ విద్యార్థులందరినీ మేము ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఒక్కొక్కరికి 5,000 రూపాయలు ప్రోత్సాహక నగదు, అదేవిధంగా ఒక కాలేజ్ బ్యాగు, 10 పుస్తకాలు, 10 పెన్నులు, జామెట్రీ బాక్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి అవసరమైన అన్నీ కూడా ఏర్పాటు చేస్తూ సభాముఖంగా వాళ్ళకి సత్కరించి విద్య యొక్క విలువని వాళ్ళకి తెలియపరచాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. అదేవిధంగా 5వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదివేటువంటి అందరూ వెలమ విద్యార్థులకి పేద ధనికైనటువంటి తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా స్కూల్ బ్యాగు, పుస్తకాలు, పెన్నులు ఇవన్నీ కూడా ఇచ్చామండి. ఈ రకంగా
కులంలో అభివృద్ధి చెంది వాళ్ళు బాగా చదువుకొని మంచి స్థాయిలో ఉన్న తర్వాత తిరిగి వెనుదిరిగి వారికిలాగా ఎవరైతే పేదవారు ఉన్నారో వారి చేయూతను అందించాలనేటువంటి సంకల్పాన్ని వాళ్ళు తెలియపరుస్తూ ఉత్తరోత్తర ఐఐటి కానీ మరింత ఈ హయ్యర్ క్లాసెస్కి సంబంధించినటువంటి ట్యూషన్స్ కూడా మేము ఇక్కడ ఈ భవనంలోంచి నిర్వహిద్దామని చెప్పేసి నిర్ణయించుకుంటూ ఈ కార్యక్రమం చేశాం. దేశాన్ని పోలియో రహితంగా తీర్చిదిద్దడంలో సాధించిన విజయాన్ని శాశ్వతంగా కొనసాగించేందుకు ప్రతి తల్లిదండ్రులు తమ 5 ఏళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా పిలుపునిచ్చారు. వికసిత భారత్ స్వర్ణాంధ్ర సాకారానికి చేస్తున్న కృషిలో భాగంగా ప్రభుత్వం ఆరోగ్యాంధ్ర ఆనందాంధ్ర లక్ష్యంగా పనిచేస్తోందని, ఈ బృహత్తర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని లక్ష్మీసా పిలుపునిచ్చారు. కలెక్టర్ లక్ష్మీసా ఆదివారం విజయవాడ అర్బన్ పరిధిలోని అయోధ్య నగర్ పిహెచ్సి వద్ద జరిగిన పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలియో రహిత సమాజాన్ని శాశ్వతంగా కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని పిహెచ్సిలు, పట్టణ ప్రాంతాల్లోని యూపీహెచ్సిల పరిధిలో 966 పోలియో కేంద్రాల్లో కార్యక్రమం జరుగుతుందన్నారు. 4274 మంది వ్యాక్సినేటర్లు, 104 మంది రూట్ సూపర్వైజర్లు పాల్గొన్నట్లు తెలిపారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు వంటి రద్దీ ప్రాంతాల్లో 35 ట్రాన్సిట్ పాయింట్ల ద్వారా కూడా సేవలు అందిస్తున్నట్లు వివరించారు. ఏదైనా కారణం వల్ల ఆదివారం పోలియో చుక్కలు వేసుకోనట్లయితే సోమవారం, మంగళవారం రోజుల్లో వైద్య ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు ఇంటింటి సందర్శనకు వచ్చినప్పుడు తప్పనిసరిగా చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని ఆయన సూచించారు. వికసిత భారత్ స్వర్ణాంధ్ర సాకారానికి చేస్తున్న కృషిలో భాగంగా ప్రభుత్వం ఆరోగ్యాంధ్ర ఆనంద ఆంధ్ర లక్ష్యంగా పనిచేస్తోందని, ఈ బృహత్తర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ లక్ష్మీసా పిలుపునిచ్చారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వరుస సెలవుల నేపథ్యంలో ఈరోజు ఉదయం 7 గంటల నుంచే భక్తుల రాక విపరీతంగా పెరిగింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు డీఈఓ కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో పర్యవేక్షణలో ఆలయ ఏఈఓలు చంద్రశేఖర్, వెంకటరెడ్డి, రమేష్ బాబు క్యూలైన్లు పర్యవేక్షణ చేయగా భక్తులకు కావలసిన అన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ అధికారులు డీఈఓ కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో పర్యవేక్షణలో ఆలయ ఏఈఓలు చంద్రశేఖర్, వెంకటరెడ్డి, రమేష్ బాబు క్యూలైన్లు పర్యవేక్షణ చేయగా భక్తులకు కావలసిన అన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రద్దీ అత్యంత భారీగా పెరగడంతో సాధారణ భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు అధికారులు ఉదయం 10:30 నుండి అంతరాలయ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. అలాగే ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 2:30 వరకు అన్ని రకాల వీఐపీ దర్శనాలను పూర్తిగా రద్దు చేశారు. దీనివల్ల క్యూలైన్లలోని సామాన్య భక్తులకు అమ్మవారి దర్శనం అత్యంత వేగంగా, సులభంగా లభించింది. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని సరికొత్త నీటి సరఫరా విధానాన్ని ప్రవేశపెట్టారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తుల వద్దకే నేరుగా సరికొత్త మొబైల్ వాటర్ క్యాన్ల ద్వారా చల్లని తాగునీటిని అందించారు. నూతన రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన లింగమనేని రమేష్ దుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ చైర్మన్ రాధాకృష్ణ గాంధీ ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన ఆలయ సంప్రదాయం ప్రకారం రాజ్యసభ సభ్యులకు అమ్మవారి ప్రత్యేక దర్శన ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. ఆలయ గర్భాలయంలో అమ్మవారిని దర్శించుకున్న లింగమనేని రమేష్కు వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం అమ్మవారి లడ్డు ప్రసాదాన్ని, అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. ఆంధ్రప్రదేశ్ డెమోక్రటిక్ పీఆర్టీయూ నూతన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎంపిక మరియు ఉపాధ్యాయుల సమస్యలపై చర్చించేందుకు విజయవాడలో రాష్ట్ర కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ 2004 కంటే ముందు నోటిఫై చేయబడి ఉద్యోగాల్లో చేరిన 11,000 మంది ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపచేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకోవడం మరియు వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్ల ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇదే సమయంలో ఉపాధ్యాయుల్లో ఉన్న అసంతృప్తిని తొలగించేందుకు పీఆర్సీ పెండింగ్ డిఏలను తక్షణమే పరిష్కరించాలని, ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇచ్చేలా పార్లమెంటులో చట్ట సవరణకు చొరవ చూపాలని, అలాగే రిటైర్డ్ మరియు సర్వీసులో ఉన్న సిబ్బందికి రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని మరియు ఉపాధ్యాయుల సర్వీసు రూల్స్ను ఏకీకృతం చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈరోజు డెమోక్రాటిక్ పీఆర్టీ ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర కార్యవర్గం మరియు కౌన్సిల్ సమావేశం నిర్వహించబడతా ఉంది. అలానే 39 సంవత్సరాలు
ఉపాధ్యాయుడిగా, ఉపాధ్యాయ సంఘ నాయకుడిగా ఈ రాష్ట్రంలో విద్యారంగం కోసం విశేషమైన సేవలు అందించినటువంటి మా రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శి పి వెంకటేశ్వరరావు గారు పదవీ విరమణ సందర్భంగా మరి రాష్ట్ర సంఘం కృతజ్ఞతాపూర్వకంగా ఏర్పాటు చేసుకున్న అభినందన కార్యక్రమం. అలానే డెమోక్రాటిక్ పిఆర్టీ ఆంధ్రప్రదేశ్ యొక్క నూతన రాష్ట్ర కార్యదర్శిని ఎన్నుకునేటువంటి రాష్ట్ర కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించుకుంటున్నాం. మరి ఈ రాష్ట్రంలో అనేక జిల్లాల నుంచి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా మండల స్థాయి నాయకులు, రాష్ట్ర కౌన్సిలర్లు ఇచ్చేసినటువంటి సమావేశం. ఈ సమావేశంలో కూడా ఉపాధ్యాయ సమస్యల మీద చర్చ జరుగుతూ ఉంది. ముఖ్యంగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ కార్యవర్గ సమావేశంలో ముఖ్యంగా ఎజెండా ఏంటంటే మా ఉపాధ్యాయులకు సంబంధించిన సర్వీస్ రూల్స్ని ఏకరూపు పెట్టమని కోరుకుంటున్నాం. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు మాకు 502(5)38 జీవోలు ఇచ్చి ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్ ఇచ్చి ప్రమోషన్లు బదిలీలు చక్కగా చేశారు. అది కొనసాగించాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని అదో ప్రాజెక్ట్లా తీసుకుని చేయమని కోరుతున్నాం. అలాగే టెట్ విషయానికి వచ్చేసరికి ఎప్పుడైతే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చిందో అప్పటి నుంచే ఈ టెట్ నిర్వహించాలి తప్ప అంత ముందున్న ఉపాధ్యాయులకి వద్దని చెప్పి తెలియజేస్తున్నాము. పిఆర్టీయు జనరల్ బాడీ మీటింగు ఏదైతే నడుస్తూ ఉందో దీని అంతర్భాగంగా దీనికి గెస్ట్గా కూడా రావడం జరిగిన నేను ఉపేంద్ర, ఏరియా లీడర్ లైనిజం, ఇందాక తెలియజేసినట్లుగా వారికి మరి ఈ చక్కటి సేవాదళ్ కూడా ఏర్పడటం, సేవాదళ్ ద్వారా అనేక రకాలైన సర్వీసెస్ కూడా పిఆర్టీయు ద్వారా చేస్తూ ఉండటం అనేది ఇటు చారిటీ సంస్థలను కూడా ఆకర్షిస్తున్నటువంటి విషయం. మరి అట్ ద సేమ్ టైం మరి ఇప్పుడు కొత్తగా మళ్ళీ అబ్దుల్ కలాం ఫౌండేషన్కి సంబంధించి స్కూల్స్లో ఉన్న పిల్లలకి టెక్నికాలిటీసు, టెక్నికల్ లెవెల్స్, సైంటిఫిక్ రీజనింగ్ సైడ్ తీసుకెళ్ళటానికి గాను డిస్ట్రిక్ట్స్, కాలేజెస్, స్కూల్స్లో ఉన్నటువంటి పిల్లలకి ఆ రకమైన డ్రైవ్ తీసుకోవటానికి మరి దాని పేటెంట్గా కానీ దాని రిప్రజెంటేటివ్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మరి డి శ్రీను గారిని వాళ్ళు కూడా ఆ ఢిల్లీ సమాఖ్య వాళ్ళు తీసుకుని ఉండటం జరిగింది. ఆ కార్యక్రమం స్కూల్స్లోనూ పిల్లలకు కూడా హెల్ప్ చేస్తుంది కాబట్టి దాన్ని లైనిజం ద్వారా కూడా ప్రమోట్ చేయటం, ఈ ప్రాంతాల్లో ఉన్న పిల్లలకి చక్కటి నాలెడ్జి వెళ్ళేటట్లుగా చూసే కార్యక్రమాల్లో శ్రేణు గారికి చేదోడు వాదోడుగా కూడా లైనిజం కూడా ఉండి పనిచేస్తుందని కూడా తెలియజేస్తుంది. సమాజంలో పోలియో మహమ్మారిని పూర్తిగా నిర్మూలించడమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే సుజనా చౌదరి పేర్కొన్నారు. ప్రతి చిన్నారికి వేసే ఆ 2 పోలియో చుక్కలు వారి ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు భరోసాను కల్పిస్తాయన్నారు. ఆరోగ్య కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన సదుపాయాలను తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకొని తమ పిల్లల భవిష్యత్తును ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దాలని ఆయన పిలుపునిచ్చారు. పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. హెచ్బీ కాలనీలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరంలో ఆయన స్వయంగా చిన్నారులకు పోలియో చుక్కలను అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ సమాజంలో పోలియో మహమ్మారిని పూర్తిగా నిర్మూలించడమే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. పోలియో వంటి ప్రమాదకర వ్యాధుల నుంచి చిన్నారులను కాపాడుకోవడంలో ఈ కార్యక్రమం అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రతి చిన్నారికి వేసే ఆ 2 పోలియో చుక్కలు వారి ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు భరోసాను కల్పిస్తాయన్నారు. ఏ ఒక్క బిడ్డ కూడా ఈ వ్యాధి బారిన పడకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన పేర్కొన్నారు. అనంతరం తల్లిదండ్రులకు ఆయన కీలక సూచనలు చేశారు. 5 ఏళ్లలోపు వయసున్న ప్రతి చిన్నారికి గతంలో చుక్కలు వేయించినా సరే ఈసారి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. విద్యా వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం మరియు అర్థవంతమైన సంస్కరణలను తీసుకురావాలనే లక్ష్యంతో కన్స్యూమర్ రైట్స్ కౌన్సిల్ పనిచేస్తుందని కన్స్యూమర్ రైట్స్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షులు వికాస్ పాండే, నేషనల్ అధికార ప్రతినిధి అవినాష్, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మహంతి వాసు తెలిపారు. సొసైటీ రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం విద్యా సంస్థలు అనేవి లాభాపేక్ష లేనివిగా సాగాలని, కానీ ప్రస్తుతం కార్పొరేట్ విద్యా సంస్థలు దీనిని డబ్బు సంపాదించే వ్యాపారంగా మార్చాయన్నారు. విద్యారంగ సంస్థలపై కన్స్యూమర్ రైట్స్ కౌన్సిల్ నిరసనలు శాంతియుతంగా వినతి పత్రాల రూపంలో జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఆమరణ నిరాహార దీక్షలకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు.
విద్యా వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం మరియు అర్థవంతమైన సంస్కరణలను తీసుకురావాలనే లక్ష్యంతో కన్స్యూమర్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో విద్యా సంస్కరణలపై చర్చా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కన్స్యూమర్ రైట్స్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షులు వికాస్ పాండే, నేషనల్ అధికార ప్రతినిధి అవినాష్, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మహంతి వాసు మాట్లాడారు. విద్యారంగంలో జరుగుతున్న అవినీతి మరియు మాఫియా పోకడలకు వ్యతిరేకంగా నేషనల్ మూవ్మెంట్ అగెయిన్స్ట్ కరప్షన్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనే ఉద్యమాన్ని గత 2 నెలల క్రితం ప్రారంభించడం జరిగిందన్నారు. అయితే 2016 నుండి ఈ పోరాటం కొనసాగుతుందన్నారు. సొసైటీ రిజిస్ట్రేషన్ చట్ట ప్రకారం విద్యాసంస్థలు అనేవి లాభాపేక్ష లేనివిగా సాగాలి. కానీ ప్రస్తుతం కార్పొరేట్ విద్యాసంస్థలు దీనిని డబ్బు సాధించే వ్యాపారంగా మార్చాయన్నారు. 4వ, 5వ తరగతుల నుంచే ఐఐటి, మెడికల్ ఫౌండేషన్ల పేరుతో కార్పొరేట్ పాఠశాలలు లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నాయని, దీనివల్ల చిన్న వయసులోనే పిల్లలపై ఒత్తిడి పెరిగి బ్రెయిన్ డెడ్ అవ్వడం, ఆత్మహత్యలకు దారితీయడం జరుగుతుందన్నారు. ఈ సమస్యలపై దేశ ప్రధానికి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కి, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు నారా లోకేష్కు వినతిపత్రాలు సమర్పించడం జరిగిందని చెప్పారు. ప్రస్తుతం ఈ నిరసనలు శాంతియుతంగా వినతిపత్రాల రూపంలో జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఆమరణ నిరాహార దీక్షలకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. 2 months బ్యాక్ ఒక నేషనల్ మూవ్మెంట్ అగేన్స్ట్ కరప్షన్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అని స్టార్ట్ చేయడం జరిగింది. యాక్చువల్ ఈ మూవ్మెంట్ 2016 నుంచి మనం ఫైట్ చేస్తున్నాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో. చాలా వరకు జస్టిస్ కూడా జరిగింది, కొన్ని స్టేట్స్లో ఇది యాక్సెప్ట్ చేయడం జరిగింది. బట్ ఈరోజు మన విజయవాడ జిల్లాలో మంత్రి వాసుదేవ్ గారు ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీటింగ్ కండక్ట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే విద్యా వ్యవస్థ పూర్తిగా ఒక మాఫియా చేతికి వెళ్ళిపోయింది. జరగాలి ఒకటి, జరుగుతుంది ఒకటి. విద్యా వ్యవస్థ అంటే ఎవరైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ ఏంటంటే సొసైటీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సొసైటీ రిజిస్ట్రేషన్ అంటే నో లాస్ నో ప్రాఫిట్, అంటే ప్రాఫిట్ కోసం మీరు విద్యా వ్యవస్థ రన్ చేయకూడదు. మీరు బెనిఫిటే కావాలి, డబ్బు సంపాదన చేయాలి అనుకుంటే మీరు స్కూల్ కాలేజ్ రన్ చేయవద్దు. మీరు వేరే మార్గం ఉన్నాయి, వేరే బిజినెస్ చేసుకోవచ్చు. ఈ విద్యా వ్యవస్థ రన్ చేస్తూ డబ్బు సంపాదన చేయడానికి అంటే ఇది మన ప్రదేశంకి, మన దేశంకి దుర్భాగ్యం అండి. విద్యా వ్యవస్థ డబ్బు సంపాదన చేయడం కోసం కాదు, సోషల్ సర్వీస్ చేయడం కోసం. ఎందుకంటే యాజ్ పర్ సొసైటీ యాక్ట్ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. మన మెయిన్లీ గవర్నమెంట్తో కొన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఫస్ట్ డిమాండ్ మనం ఏం చేశానంటే ఈ స్కూల్ టైమింగ్స్. ఈరోజు మన తెలుగు ప్రదేశంలో చూస్తే, తెలుగు రాష్ట్రంలో అంటే ఏపీ అండ్ తెలంగాణలో మనం చూస్తే మార్నింగ్ 8-8:30 నుంచి స్కూల్ స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ 6:30, 7:30 వరకు కూడా స్కూల్ రన్ అవుతుంది. అంటే 12 to 13 hours వరకు కూడా ఈ స్కూల్ రన్ చేయడం జరుగుతుంది. దానివల్ల స్టూడెంట్స్కి లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది అండి. అంటే వాళ్ళు స్టూడెంట్స్ కాదు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం స్టేట్ ప్రెసిడెంట్ బోను దుర్గా నరేష్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం విద్య, ఆరోగ్య సంరక్షణ, ఉపాధికి సంబంధించి ఎన్నికల సమయంలో ఇచ్చిన ముఖ్యమైన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకపోగా అభివృద్ధిపై ప్రశ్నించే వారిపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడం సరికాదని తూర్పారబట్టారు. విజయవాడలోని తన నివాసంలో ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం స్టేట్ ప్రెసిడెంట్ బోను దుర్గా నరేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం తమ సంస్థను బలోపేతం చేయడానికి, వెనుకబడిన తరగతుల హక్కుల కోసం వాదించడానికి ఇటీవల కొత్త నాయకులను నియమించినట్లు తెలిపారు. మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్గా కె పద్మావతి, తిరుపతి, కడప జిల్లా యూత్ జిల్లా ప్రెసిడెంట్గా బత్తుల లక్ష్మీపతి, అదేవిధంగా వచ్చే నెలలో జరగబోయే భారీ బహిరంగ సభలో చిత్తూరు, కడప మొత్తం నుంచి వచ్చే నాయకులందరికీ కూడా పదవులు ఇచ్చి సంక్షేమ సంఘాన్ని అభివృద్ధికి, అలాగే బీసీలకు రావాల్సిన వాటాల గురించి కూడా గట్టిగా ఫైట్ చేసి సంక్షేమ సంఘాన్ని ముందుకు తీసుకువెళ్తారని ఆయన ఆకాంక్షించారు. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం విద్య, ఆరోగ్య సంరక్షణ, ఉపాధికి సంబంధించి ఎన్నికల సమయంలో ఇచ్చిన ముఖ్యమైన హామీలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు. ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయడం, ప్రభుత్వ పాఠశాలలను మూసివేయడం వంటి వ్యవస్థాగత సమస్యలను పరిష్కరించడానికి బదులుగా అసమ్మతిని అణిచివేయడానికి పోలీసు బలప్రయోగాన్ని, మీడియా ప్రభావాన్ని ఉపయోగిస్తున్నారని కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. ముఖ్యంగా ఇవాళ మా సంక్షేమ సంఘం బలోపేతానికి శ్రీకారం చుడుతూ దానికి సంబంధించి ఇవాళ కె పద్మావతి గారు యాదవ్, తిరుపతి మొత్తం మేడమని తిరుపతి,
స్టేట్ మొత్తానికి కూడా మహిళ వర్కింగ్ ప్రెసిడెంట్గా అనౌన్స్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే బత్తుల లక్ష్మీపతి గారు కడప జిల్లా యూత్ జిల్లా ప్రెసిడెంట్గా అనౌన్స్మెంట్ జరుగుతూ ఉంది. నెక్స్ట్ మంత్లో జరగబోయే భారీ బహిరంగ సభలో ఇంకా వచ్చే చిత్తూరు, కడప మొత్తం నుంచి వచ్చే నాయకులందరికీ కూడా పదవులు ఇచ్చి సంక్షేమ సంఘాన్ని అభివృద్ధికి, అలాగే బీసీలకు రావాల్సిన వాటాల గురించి కూడా గట్టిగా ఫైట్ చేసి సంక్షేమ సంఘాన్ని ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటా ఉన్నాను. ఇకపోతే సర్దుకుపోవడానికి సిద్ధంగా ఉన్న సమాజానికి ఒక నమస్కారం. మేము బీజేపీ కాదు, టీడీపీ కాదు, జనసేన కాదు. అయితే మేము ప్రశ్నించకూడదా? రాష్ట్రాన్ని కొంచెం సర్ఫేస్ కడగకూడదా? మీరిచ్చిన హామీల గురించే కదా మేము అడిగేది. మీరిచ్చిన హామీలు పెద్ద పెద్ద స్టేజీల మీద భారీ భారీ మైకులు పెట్టుకొని చేస్తా అని చెప్పి, నెరవేరుస్తామని చెప్పి మీరేగా చెప్పింది. ఇప్పుడు వాటి గురించి మాట్లాడుతుంటే మీకున్న పోలీస్ బలగాలని, మీకున్న మీ కొమ్ము కాస్తున్న మీడియా సంస్థలను అడ్డు పెట్టుకొని. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జాతీయ ఇమ్యునైజేషన్ డేలో భాగంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పునరుద్ధరణ కావాలని ఆకాంక్షించిన చంద్రబాబు. ప్రతి చిన్నారి ఆరోగ్యమే రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాదని అన్న మంత్రి సవిత. 5 ఏళ్లలోపు ఒక్క చిన్నారి కూడా పోలియో చుక్కలు మిస్ కాకుండా తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలన్న మంత్రి. ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తజనం. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. భక్తుల తాకిడి పెరగడంతో వీఐపీ దర్శనాల నిలుపుదల చేసిన అధికార యంత్రాంగం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.